కాంగ్రెస్ హామీలన్నీ బుట్టదాఖలయ్యేలా కనిపిస్తున్నాయి. రిటైర్మెంట్ కానున్న ఉద్యోగుల విషయంలో రేవంత్ సర్కార్ కొత్త విధానాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31 నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నారు. ఉద్యోగులకు జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ బాండ్ల రూపంలో చెల్లించే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణలు ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును గతంలో కేసీఆర్ సర్కారు 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచారు. ఆ జీవో గడువు ఈ నెల 31తో ముగియనుంది. 3 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల నుంచే పదవీ విరమణ సీజన్ ప్రారంభం కానుంది. పదవీ విరమణ తర్వాత లభించే ఆర్థిక లబ్ధితో ప్రశాంతంగా గడపాలనుకుంటున్న ఉద్యోగుల కోరికలు నెరవేరేలా కనిపించడం లేదు. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను నగదు రూపంలో కాకుండా బాండ్ల రూపంలో ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ ఒక్క ఏడాదిలో 8,000 మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నారు. వీరిలో ఒక్కో ఉద్యోగికి 35 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా ₹1 కోటి వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ ఒక్క ఏడాదిలోనే 40,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వంపై భారం పడనుంది. అసలే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన రేవంత్ సర్కార్ ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి వాటిని బాండ్ల రూపంలో ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే జరిగితే పదవీ విరమణ తర్వాత వారంతా అటు వేతనాలు రాక ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం రాబోయే 5 ఏళ్లలో 44,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నారు. ఇక నుంచి ఏడాదికి 8 నుంచి 10,000 చొప్పున ఉద్యోగులు పదవీ విరమణ పొందుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,69,200 మంది ప్రభుత్వోద్యోగులున్నారు. ఈ 5 ఏళ్లలో 44,000 మంది వైదొలగడంతో ఉద్యోగుల సంఖ్య 3.25 లక్షలకు చేరనుంది. ఇక పెన్షనర్ల సంఖ్య ప్రస్తుతం 2.88 లక్షలుండగా రాబోయే 5 ఏళ్లలో 3.32 లక్షలకు చేరనుంది. దీని ప్రభావం పాలనపైన పడుతుందని నిపుణులు అంచనాలేస్తున్నారు. ఉద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.